గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఇవాళ మీ ఎడిటోరియల్ అనాలిసిస్ మరియు వొకాబులరీ లైవ్లో కెమెరా ముందు చేస్తున్నాను, అందుకే కొంచెం ఒక 10 మినిట్స్ డిలే అయింది. సో మీకు ఏ అప్రోచ్ నచ్చిందో చెప్పండి, ఎట్లా బాగుందంటే ఎట్లా అయితే నా ఎక్స్ప్రెషన్ అన్నీ మీకు క్లియర్గా కనిపిస్తాయని. సో ఈ రకంగా ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. వీ హ్యావ్ ఆల్ ద టూల్స్. సో మీకు ఎలా నచ్చుతుందంటే మనం అలా చేద్దాం, సరేనా? సో ఇవాళకైతే ఇలా చూడండి, చూసి మీరు నాకు చెప్పండి, మీకు ఇలా కావాలంటే ఇలా చేద్దాం, లేదు వేరేలా కావాలంటే వేరేలా చేద్దాం, ఓకేనా? సో ఇవాళ ఆర్టికల్ మనం చూడబోతున్నాము ఎడిటోరియల్. బిఫోర్ దట్ మన టెలిగ్రామ్ ఛానల్ చాలామంది అడుగుతున్నారు, ఈ పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది, ఇప్పుడు మీరు చేస్తున్న పీడిఎఫ్ మాకు కావాలంటే ఎక్కడ దొరుకుతుందని అడుగుతున్నారు. సో పీడిఎఫ్ మీకు కావాలి అంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఎల్టీఎక్స్ బ్యాంక్ అని చెప్పి మీరు సెర్చ్ చేయండి, మీకు టెలిగ్రామ్ ఛానల్ వచ్చేస్తుంది. సో అక్కడ మీరు ఈ పీడిఎఫ్ పొందొచ్చు. అలాగే మన ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఏదైతే ఉందో, వీడియో కామెంట్ సెక్షన్ మరియు వీడియో డిస్క్రిప్షన్లో కూడా టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తుంది. దాంట్లో ఈ పీడిఎఫ్ పోస్ట్ చేయడం జరుగుతుంది, మీరు పీడిఎఫ్ తీసుకోవచ్చు. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి మీరు సెర్చ్ చేసి వస్తుంది. లేకపోతే లింక్ కూడా మనం అన్ని చోట్ల పెడుతున్నాం. మన వెబ్సైట్ విజిట్ చేయండి. ఇంకేమన్నా మన ఇన్స్టిట్యూట్లో కోర్సెస్ కావాలనుకుంటే అక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేస్తే వివరాలన్నీ తెలియజెప్తారు. సో యూ విల్ హ్యావ్ ఫుల్ క్లారిటీ అబౌట్ ఆర్ కోర్సెస్. లెట్స్ లుక్ ఎట్ ది ఎడిటోరియల్ నౌ. సో ఎడిటోరియల్ టైటిల్ ఏంటి? పర్మిసివ్ నో మోర్. పర్మిసివ్ అంటే అర్థం ఏంటమ్మా? అలోయింగ్ ఎక్సెసివ్ ఫ్రీడమ్. మీకు చెప్పాను, అలోయింగ్ ఎక్సెసివ్ ఫ్రీడమ్ని మనం పర్మిసివ్ అంటాం. పర్మిసివ్ నో మోర్ అంటే అర్థం ఏంటి? ఇంకా ఎక్సెసివ్ ఫ్రీడమ్ అనేది లేదు, రెస్ట్రిక్షన్స్ అనేవి వచ్చేసాయి అని అర్థం. సో ఒక క్విక్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ ద కేస్. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి ఎడిటోరియల్ నడుస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 1990s రామ్ జన్మభూమి మూవ్మెంట్ జరిగింది. అంటే మనకి అద్వానీ గారి హయాంలో దేశవ్యాప్తంగా రథయాత్ర జరిగింది, రామ్ జన్మభూమి మూవ్మెంట్ జరిగింది. సో అంటే బాబ్రీ మసీద్ ఎక్కడైతే ఉందో ఒకప్పుడు అది రాముడు టెంపుల్, దాన్ని కొట్టేసి బాబ్రీ మసీద్ కట్టేశారు అనేది ప్రధానమైన ఆస్పెక్ట్. అక్కడ రాముడికి టెంపుల్ కావాలి అనేది ఆ రామ్ జన్మభూమి మూవ్మెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఆ తర్వాత కొన్నాళ్ళకి బాబ్రీ మసీద్ డిమాలిషన్ జరిగింది, మొత్తం అంతా దాన్ని ధ్వంసం చేసేసారు, కూల్చేశారు. అది అయోధ్య సైట్ అనేది రాముడికి చెందుతుంది, అక్కడ మసీదు కట్టేశారని ఎప్పటి నుంచో ఒక గొడవ నడుస్తుంది. సుప్రీంకోర్టులో కేసు కూడా ఫైల్ అయ్యి ఉంది. అయితే ఆ టైంలో అది సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందంటే అది హిందువులకు చెందుతుందా లేదా ముస్లిమ్స్కి చెందుతుందని సుప్రీంకోర్టు డిక్లేర్ చేయాల్సిన టైం. సో ఆ టైంలో దేశవ్యాప్తంగా మత ఘర్షణలు పెరిగిపోతూ ఉన్నాయి. సో మత ఘర్షణలు పెరిగిపోతూ ఉన్నాయి, ఇది పెరగకుండా ఉండాలి, దేశం కమ్యూనల్ హార్మనీ, రిలీజియస్ హార్మనీ, మత సామరస్యాన్ని మనం పునరుద్ధరించాలి అంటే ఈ మతపరమైన కేసులు, డిస్ప్యూట్స్ అనేవి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధానమంత్రిగా మన తెలుగువారు పివి నరసింహారావు గారు ఉన్నారు, ఆయన ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది తీసుకురావాలని నిర్ణయించుకొని పార్లమెంట్లో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొచ్చారు. సో ఈ చట్ట ప్రకారం ఏం చెప్పారంటే, ప్రాబ్లం ఏంటంటే ముస్లిం లీడర్స్, ఈ కింగ్స్, వీళ్ళు ఎవరైతే మొఘల్ సామ్రాజ్యం ఎస్పెషల్లీ అంతకుముందు ఉన్న డైనాసిటీస్, ఖిల్జీ డైనాసిటీ, వీళ్ళందరూ కూడా భారతదేశంలోకి ఎంటర్ అయిన తర్వాత భారతదేశంలో ఉన్న టెంపుల్స్ అన్నిటినీ దోపిడీ చేసేసారు, ధ్వంసం చేసేసారు. వాటి ప్లేసుల్లో వీళ్ళు మసీదులు కట్టేశారనేది ప్రధానమైన ఆరోపణ. అందుకోసం హిందువులంతా కూడా ఆ ఫీలింగ్స్ అనేవి రగులుతూ ఉంటే ఇది మాది అని చెప్పి గొడవలు పడే అవకాశాలు ఉంటాయి. ఇది జరిగితే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు ప్రశాంతంగా హిందువులు ముస్లిమ్స్ కలిసి కోఎగ్జిస్ట్ అవుతున్నారు మన దేశంలో, అందరూ కొట్టుకు తెచ్చే పరిస్థితి వస్తుంది అనే ఉద్దేశంతో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ చట్టం ఏం చేస్తుందంటే ఆగస్టు 15, 1947, 1947 ఆగస్టు 15 నాటికంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి ఒక పర్టికులర్ సైట్, అది చర్చ్ అయితే చర్చ్గాను, మసీద్ అయితే మసీదుగాను, టెంపుల్ అయితే టెంపుల్గాను, ఆ రోజుకి అది మసీద్ అయితే దాన్ని మసీదుగానే చూడండి, టెంపుల్ అయితే టెంపుల్గానే చూడండి, చర్చ్ అయితే చర్చ్గానే చూడండి, దాని రిలీజియస్ క్యారెక్టర్ని చేంజ్ చేసే ప్రయత్నాలు చెల్లవు అని చెప్పి ఆ చట్టం చెప్పింది. మీకు అర్థమైందా? మేబీ ఒకప్పుడు నిజంగానే టెంపుల్ని కొట్టేసి మసీదు కట్టుండొచ్చు, అది గతహ. కానీ 1947 ఆగస్టు 15 నాటికి అది మసీద్ అయితే దాని యొక్క రిలీజియస్ క్యారెక్టర్ని మార్చడానికి లేదు. అర్థమవుతుందా? దాని యొక్క రిలీజియస్ క్యారెక్టర్ని మార్చే ప్రయత్నాలు చెల్లవు అని సుప్రీంకోర్టు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని చెప్పేసింది. దాని మీద కేసులు వేయడానికి కూడా కుదరదు అని చెప్పి ఆ చట్టం అనేది ప్రాపర్గా డిక్లేర్ చేసింది. అయితే ఇప్పుడు హిందూ వర్గాలు ఏమంటున్నాయంటే, మీరు అలా డిక్లేర్ చేయడం అనేది అన్యాయం, ఎందుకంటే ఒకప్పుడు మా టెంపుల్స్ అవి, వాటిని మోసం చేసేసి, వాటిని ధ్వంసం చేసేసి ఇవి కట్టేశారు. సో వీ హ్యావ్ ఎ రైట్ టు రీక్లెయిమ్, వాటిని తిరిగి పొందే హక్కు మాకు ఉంటుంది, అది మేము కోర్టుల ద్వారా తేల్చుకుంటాము, అసలు కోర్టుకే వెళ్ళడానికి కుదరదు అని చెప్పి అలాంటి చట్టం తేవడం అనేది తప్పు అని, ఆ చట్టాన్ని కొట్టేయాలని చెప్పి సుప్రీంకోర్టులో చాలామంది పిటిషన్స్ వేశారు.
సో సుప్రీంకోర్టు ఒక ఇంటరిమ్ ఆర్డర్ అంటే మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది. దాని మీద ఎడిటోరియల్ జాగ్రత్తగా వినండి. పర్మిసివ్ నో మోర్ అంటే అర్థం ఏంటి? ఇకపై ఇష్టం వచ్చినట్టు కేసులు వేయడానికి లేదు, ఎక్సెసివ్ ఫ్రీడమ్ అయిపోయింది అని అర్థం. ద సుప్రీం కోర్ట్ మస్ట్ పుట్ అన్ ఎండ్. సుప్రీంకోర్టు ఏం చేయాలి? ఇట్ మస్ట్ పుట్ అన్ ఎండ్ టు వైలేషన్స్. వైలేషన్స్ అంటే ఏంటి? ఉల్లంఘనలు ఆఫ్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ఈ చట్టాన్ని ఇష్టం వచ్చినట్టు ఉల్లంఘిస్తున్నారు. ఈ ఉల్లంఘనలకి కంప్లీట్గా ఏం చేయాలమ్మా? ఇట్ మస్ట్ పుట్ అన్ ఎండ్. దీనికి పూర్తిగా ఒక చరమగీతం పాడాలి. ఈ ఉల్లంఘనలు ఇకపై జరగకుండా చూడాలి అని అర్థం. ఉల్లంఘనలు ఇకపై జరగకుండా చూడాలి. ద సుప్రీం కోర్ట్ మస్ట్ పుట్ అన్ ఎండ్ అనే మీనింగ్ మనకి ఇక్కడ వస్తుంది. ద సుప్రీం కోర్ట్స్ ఇంటరిమ్ ఆర్డర్ అంటే మధ్యంతర ఉత్తర్వు. హాల్టింగ్ అంటే ఆపడం, స్టాపింగ్ ద రిజిస్ట్రేషన్స్ ఆఫ్ ఫ్రెష్ సూట్స్ రిజిస్టర్ చేయకూడదు. సూట్స్ అంటే ఏంటి? కోర్టులో వేసే కేసులు, లిటిగేషన్స్ అన్నట్టు వేయకూడదు అని. అక్రాస్ ద కంట్రీ రిగార్డింగ్ డిస్ప్యూట్స్ అంటే వివాదాలు, గొడవలు ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఈజ్ ఎ వెల్కమ్ డిపార్చర్ ఫ్రమ్ ద పర్మిసివ్ అప్రోచ్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఇన్ రీసెంట్ టైమ్స్ టువర్డ్స్ సచ్ మోటివేటెడ్ లిటిగేషన్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మోటివేటెడ్ లిటిగేషన్ అంటే కోర్టులకు సంబంధించిన ఈ పిటిషన్స్, కేసులు ఇవన్నీ అర్థం చేసుకోండి. మోటివేటెడ్ అంటే అర్థం ఏంటి? డెలిబరేట్, ఇంటెన్షనల్ అంటే ఏదో ఒక ఉద్దేశంతో, ఒక పర్పస్ని మైండ్లో పెట్టుకొని విపరీతంగా కేసులు వేస్తున్నారు. ఏం వేస్తున్నారు కేసులు? ఇప్పుడు ఒక మసీదు ఉందనుకోండి. ఈ మసీదు ఉన్న ప్లేస్లో ఒకప్పుడు టెంపుల్ ఉండేది. మీకు డౌట్ ఉంటే ఒక సర్వే చేయండి. సో కోర్టు దగ్గరికి వెళ్ళి సర్వే చేయడానికి ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. కోర్టు కూడా దాని క్యారెక్టర్ని మార్చకూడదని చట్టం చెప్పింది, కానీ సర్వేకి చట్టం అడ్డు చెప్పలేదు కదా అనే ఉద్దేశంతో కోర్టులు అప్రూవల్స్ ఇచ్చేస్తున్నాయి. దే ఆర్ బీయింగ్ పర్మిసివ్. అర్థమవుతుందా? పర్మిసివ్ అంటే ఎక్సెసివ్ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నాయి ఈ పిటిషన్దారులకి. సో దాన్ని ఆపు చేస్తూ, హాల్టింగ్ అంటే దాన్ని ఆపు చేస్తూ కొత్తగా కేసులు వేయకుండా సుప్రీంకోర్టు ఇప్పుడు ఇంటరిమ్ ఉత్తర్వు అంటే మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది. అంటే ఈ పర్టికులర్ చట్టం అనేది చెల్లుతుందా చెల్లదా అనేది ఇంక తీర్పు ఇవ్వలేదు, కానీ ప్రస్తుతానికి ఒక మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది. ఓకే, గాట్ ఇట్. నెక్స్ట్ చూడండి. A division bench headed by the Chief Justice of India, Sanjeev Khanna, has done well to stop the flow of litigation and interim orders, including those that allow surveys of such sites and structures, while it deals with the challenges to the validity of Places of Worship Special Provisions Act 1991. So Supreme Court ఈ పర్టికులర్ చట్టం అనేది చెల్లుతుందా చెల్లదా అని చెప్పి తీర్పు ఇవ్వాల్సిన టైం. సో అది నేను డిక్లేర్ చేస్తా. ఆ వ్యాలిడా కాదని మేము చెప్తాం. ఈ చెప్పేంత వరకు మీరు వెయిట్ చేయండి. చెప్పేంత వరకు ఏం చేయాలమ్మా? మీరు ఏం చేయాలి? ఈ లిటిగేషన్స్ అనేవి ఆగాలి. ఇట్ హెస్ డన్ వెల్ టు స్టాప్ ద ఫ్లో. ఈ ఫ్లో ఆఫ్ లిటిగేషన్స్ ఆపేలాగా మంచిగా ఉత్తర్వు ఇచ్చిందని ఎడిటోరియల్ చెప్తుంది. ఇంక్లూడింగ్ దట్ అలో సర్వేస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను, రిలీజియస్ క్యారెక్టర్ చేంజ్ చేయడానికైతే ఆ పర్టికులర్ చట్టం డైరెక్ట్గా బార్ చేస్తుంది, అంటే ప్రొహిబిట్ చేస్తుంది. కానీ సర్వే చేయడానికి ప్రొహిబిషన్ లేదు కదా అనే ఉద్దేశంతో కోర్టులు అలౌ చేస్తున్నాయి. సర్వేలు కూడా అలౌ చేయొద్దు అని క్లియర్ కట్గా ఇప్పుడు చెప్పడం అనేది జరిగింది. ఈ విషయం మేము తేల్చేంత వరకు సర్వేలు కూడా చేయొద్దని సుప్రీంకోర్టు తేల్చేసింది. ద ఆర్డర్ సిగ్నిఫైస్ ఎ డీప్ అండర్స్టాండింగ్ దట్ దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఎ సెట్ ఆఫ్ సివిల్ డిస్ప్యూట్స్ బట్ ద ఫ్యూచర్ ఆఫ్ కంట్రీస్ సెక్యులర్ క్యారెక్టర్. సో ఈ ఆర్డర్ మనకి ఏం చెప్తోంది? ఇది ఏదో ఒక 2-3 సివిల్ డిస్ప్యూట్స్కి సంబంధించిన విషయం కాదు, దేశం యొక్క సెక్యులర్ క్యారెక్టర్కి సంబంధించింది. భారతదేశం లౌకిక రాజ్యంగా ఉంటుందా ఉండదా? సెక్యులర్ అంటే అర్థం ఏంటి? అన్ని మతాలకి సమదూరంగా ఉండడం. సో ఆ క్యారెక్టరే దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది. అది జరగకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనే ఆస్పెక్ట్లో ఈ ఆర్డర్ ఒక సిగ్నిఫికెంట్ ఆర్డర్గా మనం చెప్పొచ్చు. సిగ్నిఫికెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెన్స్ని, ఆ డీప్ అండర్స్టాండింగ్ని ఇది సిగ్నిఫై చేసింది అంటే మనకి తెలియజెప్పింది అని అర్థం. ఇట్ ఈస్ యాంప్లీ క్లియర్. యాంపుల్ అంటే వీ హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ క్లీన్ ఎయిర్. విలేజెస్ హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ క్లీన్ ఎయిర్. విలేజెస్లో కావలసినంత క్లీన్ ఎయిర్ ఉంటుంది. యాంపుల్ అంటే చాలా ఎక్కువ అని అర్థం. ఇట్ ఈస్ యాంప్లీ క్లియర్ టు రైట్ థింకింగ్ ఇండివిజువల్స్. సరిగ్గా ఆలోచించే ప్రతి ఒక్కడికి కూడా ఈ విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏంటది? దట్ ద లా విచ్ ఫ్రీజెస్ the religious character of all places of worship in the country as they were on the day of independence. మీకు చెప్పాను, ఇండిపెండెన్స్ వచ్చే నాటికి
వాటి రిలీజియస్ క్యారెక్టర్ ఏదైతే అంటే అది మసీద్ అయితే మసీదు, చర్చ్ అయితే చర్చ్, టెంపుల్ అయితే టెంపుల్, దాన్ని ఫ్రీజ్ చేస్తుంది. అంటే ఆ క్యారెక్టర్ని చేంజ్ చేయడానికి లేదు. మనం వాటర్ని ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది, ఫ్రీజర్లో ఫ్రీజ్ అవుతుంది. ఫ్రీజ్ అంటే కదలదు, ఇంకా చేంజ్ అవ్వదు. సో అట్లా చేంజ్ అవ్వకుండా కదలకుండా ఆ స్టేటస్ని ఫ్రీజ్ చేసే చట్టం ఇది. సో ఈ చట్టం ఏదైతే ఉందో would want this legislation to remain on the statute books as a bulwark against elements that want to perpetuate the religious divide caused by such disputes. సో రైట్ థింకింగ్ ఇండివిజువల్స్, సరిగ్గా ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా ఈ చట్టం ఉండాలనే కోరుకుంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ బుల్వార్క్. బుల్వార్క్ అంటే ఒక డిఫెన్సివ్ వాల్. ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దేని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది? ఫ్రమ్ ఎలిమెంట్స్ దట్ వాంట్ టు పర్పెచువేట్ అంటే స్ప్రెడ్ చేయడం, పెంచడం, కంటిన్యూస్గా జరిగేలా చేయడం. ఏది పెంచేలా చేస్తారు వాళ్ళు? రిలీజియస్ డివైడ్. అంటే మతాల మధ్య డివిజన్స్ క్రియేట్ చేయాలని కొన్ని ఎలిమెంట్స్ ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి వాటి నుంచి మన దేశాన్ని, మన సెక్యులరిజంని కాపాడే ఒక చట్టం ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. సో సరిగ్గా ఆలోచించే ప్రతి వాళ్ళు కూడా ఇది ఉండాలి, ఈ చట్టం ఉండాలనే కోరుకుంటారని ఈ ఆర్టికల్ చెప్తుంది. హిందూ ఎడిటోరియల్ క్లియర్గా చెప్తుంది. సో అలాంటి డిస్ప్యూట్స్ అనేవి రాకుండా, గొడవలు రాకుండా, మతాల మధ్య ఘర్షణలు రాకుండా ఇది కాపాడుతుంది అని అర్థం. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ అండ్ ఈవెన్ కండెమ్నబుల్. కండెమ్నబుల్ అంటే ఖండించదగ్గది. దట్ కోర్ట్స్ ఆఫ్ లా హ్యావ్ ఫెయిల్డ్ టు బ్లాక్ దీస్ సూట్స్ అట్ ఎ నేసెంట్ స్టేజ్ బై ఇన్వోకింగ్ ద బార్ అండర్ దిస్ లా. ఈ చట్టంలో ఒక నిషేధం ఉంది. అంటే రిలీజియస్ క్యారెక్టర్ని చేంజ్ చేసేలాగా కేసులు వేయడానికి లేదు అని ఉంది. అయినప్పటికీ కూడా కోర్ట్స్ ఏమో దీని మీద ఎవరైనా పిటిషన్స్ వేస్తే వాటిని అలో చేస్తున్నాయి. ఆ అలో చేయడం అనేది ఎటువంటిది? కండెమ్నబుల్. అంటే ఏంటి అర్థం? ఖండించదగ్గది, అది తప్పు, అది ఖండించదగ్గది. వీటిని, ఈ సూట్స్ని బ్లాక్ చేయకుండా అవి ఫెయిల్ అయ్యాయి. నేసెంట్ అంటే ఎర్లీ స్టేజ్. నేసెంట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ నేసెంట్? ఎర్లీ, వెరీ ఎర్లీ అని అర్థం. ఓకే. ఇన్స్టెడ్ దే హ్యావ్ బీన్ అలోయింగ్ అప్లికేషన్స్ ఫర్ సర్వేస్. దాని బదులు ఏం చేస్తున్నాయి? సర్వేస్కి అప్లికేషన్స్ని అలో చేస్తున్నాయి. ఎయిదర్ డిస్రిగార్డింగ్ ది యాక్ట్, అంటే చట్టాన్ని ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా, అంటే కేసులు ఎవరైనా వేస్తే సర్వే చేసుకోండి అలో చేస్తున్నాయి. అంటే చట్టాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం కావచ్చు. అండ్ ద కోర్ట్స్ ఎండోర్స్మెంట్ ఆఫ్ ఇట్స్ నెసెసిటీ ఇన్ పాస్ట్ జడ్జిమెంట్స్. గతంలో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని ఎండోర్స్ చేసింది. అది కరెక్టే, అది ఉండాలని కూడా చెప్పింది. వాటిని కూడా కింది కోర్టులు పట్టించుకోవట్లేదు అనేది ఒక ఆస్పెక్ట్. లేదా ఆర్ రూలింగ్ దట్ ద స్టాట్యుటరీ బార్ డస్ నాట్ అప్లై టు దెమ్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి? స్టాట్యుటరీ బార్. స్టాట్యుటరీ అంటే చట్ట ప్రకారం. బార్ అంటే ఏంటి మీనింగ్? మందు గుట్టే బార్ కాదా ఇక్కడ మీనింగ్. బార్ అంటే నిషేధం. డస్ నాట్ అప్లై టు దెమ్ అంటే మనకి చట్ట ప్రకారం ఒక సైట్ యొక్క రిలీజియస్ క్యారెక్టర్ని చేంజ్ చేసే పిటిషన్స్ అనేవి చెల్లవు అని చెప్తున్నారు. ఓకే, కానీ మేము సర్వే చేయమని మాత్రమే కదా అడుగుతున్నాము. సర్వే చేయడం వల్ల రిలీజియస్ క్యారెక్టర్ ఏమీ చేంజ్ అయిపోదు కదా. సో అట్లాంటిది ఎందుకు చెల్లదు అనేది పాయింట్. సో అందుకని ఈ రిలీజియస్ బార్ అనేది సర్వేలకు అప్లై అవ్వదు అని భావించి వాళ్ళు రూల్ చేస్తున్నారు. ఈ రెండిట్లో ఏదో జరుగుతుంది. అంటే కోర్టు అక్కడ చట్టాన్ని పట్టించుకోకపోవడం అన్నా కావాలి, లేదా చట్టాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం అన్నా కావాలి అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి. ఇన్ ది నేమ్ ఆఫ్ రీక్లెయిమింగ్ రిలీజియస్ సైట్స్ లాస్ట్ టు ఇన్వేడర్స్. ఇన్వేడర్స్ అంటే ఎవరు? చొరబాటుదారులు. ఎక్కడి నుంచో వచ్చి భారతదేశంలో చొరబడ్డ వాళ్ళ దగ్గర నుంచి మనం కోల్పోయిన రిలీజియస్ సైట్స్, వాళ్ళకి ఏవైతే మనం కోల్పోయామో వాటిని రీక్లెయిమ్, తిరిగి పొందే ప్రయత్నంలో సెవరల్ గ్రూప్స్ తిరిగి పొందే ప్రయత్నం చేస్తున్నామని చెబుతూ, ఇన్ ద నేమ్ ఆఫ్ ఆ మాట చెబుతూ, సెవరల్ గ్రూప్స్ అండ్ పర్పోర్టెడ్ డివోటీస్ అంటే డివోటీస్ అని చెప్పబడుతున్న వాళ్ళు. పర్పోర్టెడ్ అంటే అర్థం ఏంటమ్మా? చెప్పబడుతున్న. డివోటీస్ అంటే భక్తులుగా చెప్పబడుతున్న వాళ్ళందరూ కూడా హ్యావ్ బీన్ మూవింగ్ సివిల్ కోర్ట్స్. వాళ్ళు కోర్ట్స్కి వెళ్తున్నారు. మూవింగ్ అంటే కోర్ట్స్ని కదిపేస్తున్నారని కాదు, అక్కడికి వెళ్తున్నారు, కేసులు వేస్తున్నారని అర్థం. అండ్ అబ్టైనింగ్ క్వశ్చనబుల్ ఆర్డర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు? క్వశ్చనబుల్ అంటే ప్రశ్నించదగ్గ, అంటే కరెక్ట్ కాదు అంటే ఇక్కడ సర్వేలు చేయడానికి వాళ్ళు అప్రూవల్స్ తెచ్చేసుకుంటున్నారు. ఫర్ సర్వేయింగ్ ది మాస్క్స్ ఫర్ ఎవిడెన్స్ దట్ దే మే హ్యావ్ బీన్ బిల్ట్ ఆన్ ద రూయిన్స్ ఆఫ్ ద డెస్ట్రాయిడ్ టెంపుల్స్. టెంపుల్స్ని డెస్ట్రాయ్ చేసి వాటికి శిథిలాల మీద, రూయిన్స్ అంటే శిథిలాలు, ఆ శిథిలాల మీద ఈ మాస్కులు అంటే మసీదులు కన్స్ట్రక్ట్ చేశారు అనడానికి ఎవిడెన్స్ లాగా సర్వేలు చేయించాలని వెళ్ళి అప్రూవల్స్ తెచ్చుకుంటున్నారు.
The success of Ram Janmabhoomi movement was largely due to the political patronage enjoyed by its spearheads. రామ్ జన్మభూమి మూమెంట్ సక్సెస్ అయింది. ఎందుకు వచ్చింది? ప్రధానంగా దానికి వచ్చిన పొలిటికల్ ప్యాట్రోనేజ్ అంటే సపోర్ట్, స్పియర్ హెడ్ అంటే ఎవరు? లీడర్స్. ఆ పర్టికులర్ మూమెంట్ని ఎవరైతే లీడ్ చేశారో దే హ్యాడ్ ఎ లార్జ్ పొలిటికల్ ప్యాట్రోనేజ్, సపోర్ట్ అనేది వచ్చింది కాబట్టి ఆ మూమెంట్ అనేది సక్సెస్ అయ్యింది. అండ్ ఫైనల్ వర్డిక్ట్ ఫ్రమ్ ద కోర్ట్, సుప్రీంకోర్టు నుంచి చివరగా వచ్చిన తీర్పు విచ్ హ్యాండెడ్ ఓవర్ ద డిస్ప్యూటెడ్ ల్యాండ్ టు ద హిందూ లిటిగెంట్స్. డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఎవరికి ఇచ్చింది? హిందూ లిటిగెంట్స్కి ఇచ్చింది. ఓకే, వైల్ కండెమ్నింగ్ ద డెమాలిషన్ ఆఫ్ బాబ్రీ మసీద్. ఓకే, సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ల్యాండ్ అనేది హిందువులకి ఇచ్చింది, కాకపోతే ఆ క్రమంలో మీరు బాబ్రీ మసీద్ని డెమాలిష్ చేయడం మాత్రం తప్పు అని సుప్రీంకోర్టు క్లియర్గా కండెమ్ చేసింది, అంటే క్వశ్చన్ చేసింది, ఖండించింది. ఓకే, ఇన్ డిసెంబర్ 1992 దట్ ద వ్యాండల్స్ అంటే ఎవరు? ధ్వంసం చేసిన వాళ్ళు, బాబ్రీ మసీద్ని ధ్వంసం చేసిన వాళ్ళు, ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెమాలిషన్ వర్ ఎక్విటెడ్, అంటే వాళ్ళు ఏ తప్పు చేయలేదు, వర్ డిక్లేర్డ్ ఇన్నోసెంట్, వాళ్ళు ఏ తప్పు చేయలేదని చెప్పి వాళ్ళని ఎక్విట్ చేసేయడం కూడా జరిగిపోయింది. వితౌట్ ఎనీ ఫర్దర్ అప్పీల్ కూడా చేయాల్సిన సిచ్యువేషనే లేకుండా వాళ్ళని కంప్లీట్గా ఏం చేశారమ్మా? ఎక్విట్ చేసేసారు. ఇట్ యాడెడ్ టు ద ట్రయంఫలిజం దట్ మార్క్స్ దిస్ మూమెంట్ ఫర్ ఆల్టరింగ్ ద స్టేటస్ ఆఫ్ మార్క్స్. అదేమైంది? అది దేనికి యాడ్ అయింది? ట్రయంఫలిజంకి. ట్రయంఫలిజం అంటే అర్థం ఏంటి? విజయం సాధించామన్న గర్వం. సో ఆ టెంపుల్ సైట్ అనేది మనకే దక్కిందనే ఫీలింగ్ ఒకటి, ధ్వంసం చేసిన వాళ్ళకి ఏ శిక్ష పడలేదనేది ఒకటి, వీటన్నిటి వల్ల విజయ గర్వం అనేది పెరిగిపోయింది, వీళ్ళందరికీ విజయ గర్వం అనేది పెరిగిపోయింది. సో స్టేటస్ ఆఫ్ మాస్క్ యొక్క స్టేటస్ని మనం మార్చగలిగాము, మనం సాధించేసాము అన్న ఫీలింగ్ అనేది క్రియేట్ అయింది. దిస్ హ్యాస్ గివెన్ రైజ్ టు, సో ఇది దేనికి దారి తీసింది అంటే ఒకప్పుడు టెంపుల్ ఉన్న చోట దాన్ని కూల్ చేసి మాస్క్ కట్టారు, ఆ మాస్క్ని మనం కూల్ చేసి మళ్ళీ అక్కడ టెంపుల్ కట్టుకోగలిగాము, దానికి కోర్టులు మనకి సహకరించాయి అనే ఫీలింగ్ వీళ్ళకి క్రియేట్ అయిపోయింది. సో ఇది దేనికి దారి తీసింది? దేశంలో ఉన్న మిగిలిన ప్రాంతాల్లో కూడా లైక్ మధుర, వారణాసి ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మాస్కులు ఉన్నాయి, అక్కడ కూడా ఒకప్పుడు టెంపుల్స్ ఉండేవి, సో వాటిపైన కూడా మనం కేసులు వేద్దాము, ఓకే వాటిని కూడా అవకాశం వస్తే రేపు పొద్దున కూల్ చేసి మళ్ళీ టెంపుల్స్ కట్టుకుందాం అన్న ఆస్పెక్ట్లో వాళ్ళు అడుగులు వేసేలాగా అది దారితీసింది. ఓకే, ఇట్ గేవ్ రైజ్ టు ఫర్దర్ క్లెయిమ్స్ ఇన్ వారణాసి, మధుర అండ్ మోర్ రీసెంట్లీ సంభల్ అమాంగ్ అదర్ ప్లేసెస్ దట్ హౌస్ మాస్క్ డేటింగ్ బ్యాక్ టు 16th century. 16వ శతాబ్దానికి చెందిన మాస్కులు అక్కడ ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. అలాంటి చోట అవి కూడా ఒకప్పుడు టెంపుల్స్ యొక్క శిథిలాలపైన కట్టినవి అన్నట్టుగా నిర్ధారిస్తూ నమ్ముతూ కేసులు వేయడం అనేది జరుగుతుంది. ఏదో రోజు మనకు అవకాశం వస్తుంది, ఎక్కడ మళ్ళీ మనం టెంపుల్స్ కట్టుకోగలుగుతామనే భావన. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అది నిజమా అబద్ధమా పక్కన పెడితే, ఒకవేళ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, అప్పుడు రాచరికం, మూర్ఖపు రాజులు ఉండేవారు, మతాన్ని ప్రజలపైన రుద్దేవాళ్ళు. కానీ ఇది ప్రజాస్వామ్యం. సో ప్రజాస్వామ్యంలో ఒక మతానికి చెందిన ప్లేస్ ఆఫ్ వర్షిప్ని డెమాలిష్ చేసేసి దాంట్లో ఇంకో మతానికి చెందిన కట్టడం అనేది మంచిది కాదు. దానివల్ల ఆ రెండు మతాల మధ్య దూరం పర్మనెంట్గా వచ్చేస్తుంది. మేబీ ఇట్ ఈస్ ట్రూ, నిజంగానే టెంపుల్స్ని కొట్టేసి కూల్ చేసి వాళ్ళు కట్టుండొచ్చు, కానీ అప్పుడు జరిగింది మూర్ఖపు రాజులు. ఇప్పుడు అనేది ప్రజాస్వామ్యంలో అలాంటి పనులు అనేవి చేయకూడదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎ నోటబుల్ ఫీచర్ ఆఫ్ దిస్ పర్మిసివ్ జుడిషియల్ యాటిట్యూడ్. పర్మిసివ్ అంటే ఏంటి? అలోయింగ్ ఎక్సెసివ్ ఫ్రీడమ్. ఈ జుడిషియల్ యాటిట్యూడ్ ఇంత పర్మిసివ్గా ఉండే దాంట్లో ఒక నోటబుల్ ఫీచర్ ఏంటంటే ఈజ్ ద కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ ఎనీ అండర్స్టాండింగ్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ద టెంపుల్ మూమెంట్ దట్ వాజ్ లార్జ్లీ పొలిటికల్ ఇన్ క్యారెక్టర్. టెంపుల్ మూమెంట్ యొక్క హిస్టరీ గురించి పూర్తి ఒక అండర్స్టాండింగ్ లేకుండా కోర్టులు బిహేవ్ చేస్తున్నాయి. అది పొలిటికల్గా జరిగిన మూమెంట్స్, అవి రాజకీయ ఉద్దేశాలతో జరిగిన మూమెంట్స్, దానికి ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. దట్ జడ్జెస్ కుడ్ ఎంటర్టైన్ obviously baleful and ill-motivated cases is a great cause of concern for those rightfully invested in the secular nature of the country. Very interesting sentence. జడ్జిలు అనేవాళ్ళు బేల్ఫుల్ అంటే రాంగ్ ఇంటెన్షన్స్తో, హార్మ్ చేయాలనే ఉద్దేశంతో మరియు ఇల్ మోటివేటెడ్ తప్పుడు ఉద్దేశాలతో హాని చేసే పిటిషన్స్ని ఎలో చేస్తున్నారనే విషయం ఏదైతే ఉందో ఈజ్ ఎ గ్రేట్ కాజ్ ఫర్ కన్సర్న్. అది ఆందోళన కలిగించే ఒక అంశం. ఎవరికి? ఫర్ దోస్ రైట్ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ ద సెక్యులర్ నేచర్ ఆఫ్ ది కంట్రీ. అంటే భారతదేశం యొక్క సెక్యులర్ నేచర్ని కాపాడాలి అనుకునే వాళ్ళందరికీ. ఇక్కడ
ఇన్వెస్టెడ్ ఇన్ అనే పదం వచ్చింది చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఎలా వాడతాం, ఇన్వెస్ట్ అనే పదం? ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్స్ అంటాం, అంటే స్టాక్ మార్కెట్స్లో నేను ఇన్వెస్ట్ చేశాను. ఐ ఇన్వెస్టెడ్ మై మనీ ఇన్ గోల్డ్ అంటాం. ఇట్లా మనం పదాలు వాడటం అనేది కామన్. కానీ ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ మై చైల్డ్స్ ఎడ్యుకేషన్ అంటే నేను దానికోసం ఎఫర్ట్ పెట్టాను, టైం పెట్టాను, మనీ పెట్టాను అనే మీనింగ్. కానీ ఇన్వెస్టెడ్ అనే పదానికి ఇంకో మీనింగ్ కూడా ఉంది. అంటే ఒక విషయం పట్ల నువ్వు కేర్ఫుల్గా ఉన్నావు, అంటే దానికోసం నువ్వు దాన్ని కేర్ చేస్తున్నావు అనే మీనింగ్. అంటే భారతదేశపు సెక్యులర్ క్యారెక్టర్ని కాపాడడం కోసం టైము, ఎఫర్ట్, మనసు పెట్టిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఆందోళన కలిగించే అంశంగా మనం చెప్పొచ్చు. ద క్రిమినల్ ఇంప్రింట్ ఆన్ ద నేషన్స్ ఫ్యాబ్రిక్. ఇంప్రింట్ అని ఏం చెప్పాను, చెరగని ముద్ర అన్నట్టు. ఆన్ ద నేషన్స్ ఫ్యాబ్రిక్ అంటే ఈ దేశపు, ఇప్పుడు మనకి ఫ్యాబ్రిక్ అంటే బట్ట మీద మరక ఎలాగైతే పోదో అలాగే ఒక దేశాన్ని మనం నేషన్ని ఒక ఫ్యాబ్రిక్గా భావిస్తే దాని మీద ఒక చెరగని ముద్ర అన్నట్టు తీసుకోవాలి. క్రిమినల్ ఇంప్రింట్ అంటే నెగిటివ్గా ఇక్కడ ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. లెఫ్ట్ బై పొలిటికల్ మూమెంట్స్ ఇన్ ఏ రిలీజియస్ గాబ్ షుడ్ నాట్ బి ఫర్గాటన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే రిలీజియన్ అనే ముసుగులో, మతం అనే ముసుగు వేసుకుని రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న మూమెంట్స్ ఇవి. మూమెంట్ అంటే విప్లవాలు. మతం అనేది ముసుగు మాత్రమే, కానీ వెనకాల రాజకీయ ప్రయోజనాల కోసం చేసినవి ఇవన్నీ. ఈ ప్రయోజనాలు, ఈ ప్రయత్నంలో వాళ్ళు నేషన్ యొక్క ఫ్యాబ్రిక్ పైన వేస్తున్న క్రిమినల్ ఇంప్రింట్ దేశానికి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చేస్తున్నారు. ఒకవేళ నిజంగా వీటిని ఎంటర్టైన్ చేస్తూ వస్తే మసీదులన్నింటినీ టెంపుల్స్గా మార్చాలనే లాంటి పరిస్థితులు క్రియేట్ అయితే అది భారతదేశానికి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది. దేశాన్ని ఒక సెక్యులర్ అనే ఇమేజ్ అనేది కంప్లీట్గా పోతుంది. ఒక చెడ్డ పేరు ప్రపంచవ్యాప్తంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవి మూమెంట్స్, పొలిటికల్ మూమెంట్స్ కంప్లీట్గా రిలీజియస్ కాదు, రిలీజియన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నవి అనే విషయాన్ని మర్చిపోకూడదు అనేది ఈ ఆర్టికల్ యొక్క ప్రధాన ఉద్దేశం. Okay, let's look at reading comprehension questions on the passage. So first, the tone of the author. Author యొక్క tone ఎలా ఉంది? What is the tone of the author in the passage? Is it optimistic? It is critical? Is it humorous? Is it apologetic? Answer is critical. కంప్లీట్గా పాజిటివ్గా లేదు, అంటే దేశంలో ఎన్నో చెడు జరుగుతుంది అన్న కాంటెక్స్లో జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు వరకు ఆప్టిమిస్టిక్కే, కానీ ఓవరాల్గా దేశంలో జరుగుతున్న వ్యవహారాలపైన ఆధార్ యొక్క టోన్ కొంచెం ఆందోళన కలిగించేలాగా, అంటే భయం వ్యక్తపరిచేలాగా, ప్రస్తుతం రాజకీయ పార్టీలు చేస్తున్న పనుల్ని తప్పు పట్టేలాగే ఉంది. కాబట్టి యూ కెన్ సే ఇట్ ఈస్ క్రిటికల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మెయిన్ ఐడియా. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్? మెయిన్ ఐడియా మనం ఐడెంటిఫై చేయాలంటే మనం చూడాల్సింది ఏంటి? రిపీటెడ్ థీమ్. ఏ విషయం గురించి అదే పనిగా ఆర్టికల్లో మాట్లాడారు అనేది మెయిన్ ఐడియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేని గురించి ఆర్టికల్లో అదే పనిగా మాట్లాడారో దాన్నే మనం మెయిన్ ఐడియా అని చెప్పేసి అంటాము. ఇది మీరు ఐడెంటిఫై చేయడానికి ప్యాసేజ్ స్టార్టింగ్లో ఉన్న సెంటెన్స్, లాస్ట్లో ఉన్న సెంటెన్సెస్ చూస్తే కొంత ఐడియా వస్తుంది. బట్ మొత్తం చదివేశాం కాబట్టి ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఫోకస్ ఏంటి? సుప్రీం కోర్టు యొక్క ఇన్వాల్వ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఈజ్ అన్ అవుట్డేటెడ్ లా. నో, దాన్ని రివిజన్ చేయాలనేది మెయిన్ ఐడియా కాదు. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ టేకెన్ స్టెప్స్ టు కర్బ్ అంటే కంట్రోల్ మిస్యూజ్ ఆఫ్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ విచ్ ఈస్ క్రూషియల్ ఫర్ మెయింటైనింగ్ సెక్యులరిజం. ఎస్, ఆర్టికల్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది ఇంపార్టెంట్, సెక్యులరిజంని కాపాడాలంటే అది అవసరము. సో దాన్ని కాపాడడానికి సుప్రీంకోర్టు స్టెప్స్ తీసుకుంటోంది అనేది మనకి ఆర్టికల్ యొక్క మెయిన్ ఐడియా. జుడిషియరీ హస్ కన్సిస్టెంట్లీ అప్హెల్డ్ ద స్పిరిట్ ఆఫ్ సెక్యులరిజం. ఇది ఎస్ ఆ నో మనకు తెలియదు, కానీ దాని మీద ఫోకస్ లేదు. పొలిటికల్ మూమెంట్స్ హ్యావ్ హ్యాడ్ నో రోల్ ఉంది. వీటికి సంబంధించి పొలిటికల్ మూమెంట్స్కి రోల్ ఉందా లేదా అంటే ఉంది. సో అది మెయిన్ ఐడియా కాదు. సెకండ్ క్వశ్చన్ మనకి మెయిన్ ఐడియా. ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్. సో ఇన్ఫరెన్స్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇన్ఫరెన్స్ అంటే ఆర్టికల్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మనం ఏ కంక్లూజన్ తీసుకోగలుగుతాము, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఏం డిరైవ్ చేయగలుగుతాము అనేది మనకి ఇన్ఫరెన్స్. సో టేక్ ఏ లుక్ ఎట్ దిస్.
వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ ద జుడిషియరీస్ ప్రయర్ అప్రోచ్ టు డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అంటే దాని నుంచి మనం ఏం తీసుకోగలం అబౌట్ ద జుడిషియరీస్ ప్రయర్ అప్రోచ్ టు డిస్ప్యూట్స్. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్కి సంబంధించి డిస్ప్యూట్స్ విషయంలో జుడిషియరీ ఇప్పటి వరకు ఎలా బిహేవ్ చేసింది, కంప్లీట్గా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని కాపాడుతూ వచ్చిందా, లేకపోతే దానికి సంబంధించిన కేసులు ఏమైనా ఉంటే వాటిని ఎంటర్టైన్ చేస్తుందా, మనకి క్లియర్గా తెలుస్తుంది పర్మిసివ్ యాటిట్యూడ్ చూపించింది అని. ఇట్ కన్సిస్టెంట్లీ అప్హెల్డ్ ద ప్రావిజన్స్, నో. ఇట్ ఆఫెన్ పర్మిటెడ్ క్వశ్చనబుల్ లాసూట్స్, ఎస్. ఇట్ ఫుల్లీ డిస్రిగార్డెడ్ ది యాక్ట్, అలా ఏం కాదు, కంప్లీట్గా డిస్రిగార్డ్ చేసిందని కాదు. పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ని స్ట్రాంగ్గా డిస్కరేజ్ చేసిందని కాదు. పర్మిసివ్ యాటిట్యూడ్ అనే పదం చూసాం మనం, దాన్ని బట్టి మనం ఇది చెప్పేయచ్చు. అంటే ఇంతకుముందు చిన్న చిన్న క్వశ్చనబుల్ లిటిగేషన్స్ని అలౌ చేస్తూ వచ్చేసింది అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. అజంప్షన్ క్వశ్చన్. అజంప్షన్ అంటే అర్థం ఏంటి? ఆథర్ ఆర్టికల్లో చెప్పిన ఒక విషయం ఏదైతే ఉందో, ఏదైనా విషయం కావచ్చు, దాని వెనకాలను అజంప్షన్ ఏంటి, ఆయన థాట్ ప్రాసెస్ ఏంటి, ఆయన ఏ ఉద్దేశంతో దేన్ని మనసులో పెట్టుకొని ఈ మాట చెప్పారు అనేది క్వశ్చన్. సో అజంప్షన్ క్వశ్చన్ హ్యాండిల్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి, ఆథర్ యొక్క అజంప్షన్ అనేది ఆర్టికల్లో ఇచ్చిన సెంటెన్స్ని లేదా ఆర్గ్యుమెంట్ని స్ట్రెంగ్తెన్ చేస్తుందా లేదా చూడాలి. ఆర్గ్యుమెంట్స్ అజంప్షన్స్ ఎప్పుడు కూడా స్ట్రెంగ్తెన్ చేస్తాయి, వీకెన్ చెయ్యవు. సో ఆర్టికల్లో ఇచ్చిన దాన్ని స్ట్రెంగ్తెన్ చేసేలాగా, ఆర్టికల్లో చెప్పిన దాన్ని పాజిటివ్గా సపోర్ట్ చేసేలాంటి స్టేట్మెంట్స్ని వెతకండి. సో ఆథర్ యొక్క అజంప్షన్ అబౌట్ డిస్ప్యూట్స్ ఓవర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్కి సంబంధించి డిస్ప్యూట్స్ విషయంలో ఆథర్ యొక్క ఒపీనియన్ ఏంటి, అసలు డిస్ప్యూట్స్ ఉండకూడదు, అసలు కేసులే వేయకూడదు, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని అలాగే కాపాడాలి, అలా కాపాడితేనే సెక్యులరిజం నిలబడుతుంది అని ఆథర్ యొక్క ఉద్దేశం. దేశంలో ఏం జరుగుతుందని పక్కన పెట్టండి, హిందూ ఆథర్ ఆర్టికల్ రాసిన వ్యక్తి ఉద్దేశం ఏంటి, ఈ చట్టాన్ని కాపాడాలి, ఈ చట్టం 1947 ఆగస్టు 15 నాటికి ఏ స్టేటస్ ఉందో దాన్ని ఫ్రీజ్ చేస్తుంది, సో దాన్ని అలాగే కాపాడాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంటుందనేది ఆయన యొక్క ఉద్దేశం. సుప్రీంకోర్టు కూడా దాని మీద రోల్ ప్లే చేయాలని వాళ్ళ ఉద్దేశం. దాన్ని సపోర్ట్ చేసేలాంటి స్టేట్మెంట్ వెతకండి, దొరికేస్తుంది ఈజీగా, మీకు ఏం పెద్ద కష్టం కాదు, ఇది చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. దీస్ డిస్ప్యూట్స్ ఆర్ ప్రైమరీలీ లీగల్ ఇష్యూస్ విత్ నో పొలిటికల్ ఇంప్లికేషన్స్. అలా ఏం లేదు, పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి, ఇవి పూర్తిగా రాజకీయపరమైన అంశాలతో ముడిపడనేవి కాదు, ముడిపడ్డాయని చెప్తున్నారు. పొలిటికల్ ప్యాట్రనైజ్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ పర్పెచ్యుయేటింగ్ సచ్ డిస్ప్యూట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డిస్ప్యూట్స్ వెనకాల పొలిటికల్ ప్యాట్రనైజ్ అంటే రాజకీయపరమైన సపోర్ట్, రాజకీయాల సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని ఆధార్ భావిస్తున్నారా, భావించట్లేదా? డెఫినెట్గా భావిస్తున్నారు. ఎలా చెప్తున్నాము, రామ్ జన్మభూమి మూమెంట్ అనేది ఒక పొలిటికల్ మూమెంట్. రామ్ జన్మభూమి మూమెంట్ అనేది సక్సెస్ అయింది, కానీ సక్సెస్ అయ్యింది అంటే దాని వెనకాల కారణం ఏంటి, ఇట్ ఎంజాయిడ్ పొలిటికల్ ప్యాట్రనైజ్, రాజకీయ పరంగా దానికి సపోర్ట్ ఉంది కాబట్టి ఆ మూమెంట్ సక్సెస్ అయిందని చెప్పి ఆర్టికల్లో రాశారు. అంటే అర్థం ఏంటి, ఈ డిస్ప్యూట్స్ వెనకాల పొలిటికల్ ప్యాట్రనైజ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనే విషయాన్ని మనం తీసుకోవచ్చు. ఆ అజంప్షన్ ఆయనకు ఉంది. సో ఆన్సర్ ఈస్ బి. బిని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్, కంటెంట్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్? ప్యాసేజ్లో ఏది మెన్షన్ చేశారు? ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఆఫ్టర్ ద డెమాలిషన్ ఆఫ్ బాబ్రీ మస్జిద్. సుప్రీం కోర్ట్ halted new suits related to disputes over places of worship. ఎస్, సుప్రీం కోర్టు హాల్ట్ చేసింది. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్కి సంబంధించి కొత్త లిటిగేషన్స్ వేయకుండా సుప్రీంకోర్టు ఏం చేసింది, హాల్ట్ అంటే ఆపింది. ఏది మెన్షన్ చేశారు అని చెప్తున్నారు. ఓకే, ఏది మెన్షన్ క్లియర్గా చేశారు అని చెప్పారు. సో అది ఒక్కటే క్లియర్గా మెన్షన్ చేశారు, మిగిలినవి కరెక్టా కాదా అనేది పాయింట్ కాదమ్మా. ఆర్టికల్లో మెన్షన్ చేశారా లేదనేదే పాయింట్, అది కరెక్టా కాదనే దాని గురించి మనం మాట్లాడట్లేదు. కంటెంట్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్. ప్యాసేజ్లో మెన్షన్ చెయ్యని అంశం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెన్షన్? ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వాజ్ ఇనాక్టెడ్ ఇన్ 1991. రామ్ జన్మభూమి మూవ్మెంట్ రిసీవ్డ్ పొలిటికల్ ప్యాట్రనైజ్, ఇది మెన్షన్ చేశారు. సర్వేస్ హ్యావ్ బీన్ అలౌడ్ బై కోర్ట్, సర్వేస్ని కోర్ట్స్ అలౌ చేశాయి. అపీల్స్ అగెన్స్ట్ ది ఎక్విటల్ ఆఫ్ బాబ్రీ మస్జిద్ వండల్స్ వర్ పర్సూడ్. అపీల్స్ అగెన్స్ట్ ది ఎక్విటల్, నో ఫర్దర్ అపీల్స్ అని చెప్పేశారు. నో ఫర్దర్ అపీల్స్ అని చెప్పారు. ఆన్సర్ ఏంటమ్మా ఇక్కడ? ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి. నేను ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశాను. అపీల్స్ అగెన్స్ట్
అపీల్స్ ఎగ్నెస్ట్ ది ఎక్విటల్ ఆఫ్ బాబ్రీ మస్జిద్ వ్యాండల్స్ వర్ పర్సూడ్. దీని గురించి ఎక్కడైనా రాశారా? ఫస్ట్ ఈ డి గురించి ఎక్కడైనా రాశారా? నేను పాయింట్ ఏంటి, కంటెంట్ నాట్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్. ఎస్, కరెక్టా తప్పని కాదు. ఈ డి గురించి ఎక్కడైనా రాశారా? రాయలేదు. సో ఆన్సర్ ఏంటి? డి. ఆన్సర్ డి. అపీల్స్ గురించి చెప్పలేదు, అసలు ఏమీ రాయలేదు అందులో. సో ఆన్సర్ డి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ డి అమ్మ, గుర్తుపెట్టుకో.